ఈ యొక్క ఫ్రిడ్జ్ యొక్క భావం చాలా ఎవరు రాశారో అందరూ తెలుసు. ఎవరు రాశారు ఐడియా ఉందా? చెప్పండి చెప్పండి చెప్పండి. ఫ్రిడ్జ్ యొక్క భావం అందరం ఏకతాటిపై ఉండాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది గీతాన్ని. కావున మన యొక్క జాతీయ పౌరులు ఎవరున్నా మన పౌరులందరూ కలిసిమెలిసి ఒకే తాటిపై ఉండాలని, దేశాన్ని రక్షించే భాగంలో ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని, ఏదైనా సందర్భంలో ఒకే విధంగా అంటే ఒకే ఆలోచనతో ముందుకు పోవాలని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ మార్నింగ్ మనం స్కూల్స్లో, కాలేజెస్లో కానీ ప్లెడ్జ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈ ప్లెడ్జ్ మనం 50 years జరుపుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ రాపూర్ మండలంలో మన సివిక్ కాలేజీ స్టూడెంట్స్, స్టాఫ్ అండ్ ఎన్ఎస్ఎస్ అండ్ మై సెల్ఫ్ మా స్టాఫ్తో కూడా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.